అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డిఆర్ అనుష. నేను న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నారాయణ మెడికల్ కాలేజ్లో న్యూరాలజీ విభాగంలో పనిచేస్తున్నాను. ఈ నెల ఎపిలెప్సీ మంత్. దీని సందర్భంగా మనం ఈరోజు ఎపిలెప్సీ గురించి తెలుసుకుందాం. ఎపిలెప్సీ అనగా మనం తెలుగులో మూర్ఛ వ్యాధి అని చెప్తుంటాం కదా, దాన్ని ఎపిలెప్సీ అంటారు. ఈ మూర్ఛ వ్యాధి దేనికి వస్తుంది, మూర్ఛ వ్యాధి అంటే ఏమిటి, దానికి కారణాలేంటి, దాన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి, దాన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి అనేది మనం ఈరోజు ఈ ఎపిలెప్సీ మంత్ సందర్భంగా తెలుసుకుందాం. మూర్ఛ వ్యాధి అంటే ఏమిటి అంటే మన మెదడులో చాలా మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. సో ఆ న్యూరాన్స్ పని ఏంటంటే బాడీలో ప్రతి అవయవానికి దాని నర్వ్ సప్లై ఉంటుంది. అంటే అవయవాలు పనిచేయడానికి అది ఒక మెయిన్ సెంట్రల్ ఇంపార్టెంట్ ఆర్గాన్. ఆ న్యూరాన్స్ మిస్ఫైర్ అవ్వడం వల్ల మనకు వచ్చేది ఫిట్స్ అంటాం. ఫిట్స్ అంటే సీజర్స్. ఈ ఫిట్స్ అనేవి మాటి మాటికి వస్తున్నాయంటే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఫిట్స్ ఒకసారి వస్తే మళ్ళీ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అలా మల్టిపుల్ రికరెంట్ సీజర్స్ ఉంటే దాన్ని మనం ఎపిలెప్సీ అని చెప్తాము. సో దీనికి కారణాలు ఏంటి? ఎపిలెప్సీకి కారణాలు వయసు బట్టి మారుతుంటుంది. అంటే చిన్నపిల్లల్లో ఎపిలెప్సీకి కారణాలు వేరుగా ఉంటాయి, పెరిగే కొద్దీ పెద్దవాళ్లలో ఎపిలెప్సీకి కారణాలు వేరే ఉంటాయి. చిన్నపిల్లల్లో ఎపిలెప్సీకి కారణాలంటే వాళ్ళలో మెయిన్గా జెనెటిక్ సమస్యలు ఉంటాయి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ పుట్టినప్పుడు కానీ పెరుగుతున్నప్పుడు కానీ మెదడు వ్యాపి రావడం, ఎన్కెఫలైటిస్ అంటాం, లేకపోతే ఫెబ్రైల్ సీజర్స్ అంటే మనకు పుట్టినప్పుడు ఫీవర్తో వచ్చే ఫిట్స్, అవి 6 months నుంచి 6 years వరకు ఉంటాయి. సో ఇలా కారణాలు ఎక్కువ, జెనెటిక్ కారణాలు కొంచెం చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటాయి. మరి పెరిగే కొద్దీ పెద్దవాళ్లలో ఈ కారణాలు, ఫిట్స్ రావడానికి కారణాలు ఎక్కువ. తలలో గడ్డ కట్టడం అంటే రక్తం గడ్డ కట్టడం, స్ట్రోక్ అంటాము, లేకపోతే బ్లీడ్ అంటాం, రక్తనాళాలు చిట్లడము, లేకపోతే తలలో ఏదైనా ట్యూమర్ ఉండడము, ఇన్ఫెక్షన్స్ రావడము, ఇన్ఫెక్షన్స్ లైక్ న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంటాం. తలలో ఈ పారాసైట్ అనేది, టీనియా సోడియం అనే పారాసైట్ తలలో ఉండడం వల్ల, లేకపోతే టీబీ, తలకు టీబీ రావడము, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడము, ట్యూమర్స్ ఉండడము, స్ట్రోక్స్, ఇవన్నీ పెద్దవాళ్లలో ఈ ఫిట్స్ రావడానికి కారణాలు. ఈ ఫిట్స్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము? ఈ ఫిట్స్కి డయాగ్నోసిస్ మెయిన్గా ఎంఆర్ఐ, ఈఈజీ, కొన్ని బ్లడ్ టెస్ట్ వల్ల మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఆర్ఐ అనుకోండి, మనకు స్ట్రక్చరల్ కాజెస్, ఇది బ్రెయిన్ ఒక మోడల్. ఇందులో మనకు ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ ఇక్కడ నుంచి వచ్చింది, దీన్ని టెంపరల్ లోబ్ అని చెప్తాము. ఇది ఫ్రాంటల్ లోబ్, ఇది పెరేటల్ లోబ్, ఇది ఆక్సిపిటల్ లోబ్. ఈ లోబ్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ఎంఆర్ఐలో తెలుస్తుంది. అదే ఈఈజీ అనుకోండి, ఈఈజీ అంటే ఏంటంటే మనం ఈసీజీ తీసినట్టు బ్రెయిన్ వేవ్స్ ఈఈజీలో రికార్డ్ చేస్తాం. అంటే మనకు ఈ రికార్డ్ చేసే లీడ్స్ ఇక్కడ మనం పెడతామన్నమాట. లైక్ 21 types ఆఫ్ లీడ్స్ పెడతాము. ఏ పార్ట్లో నుంచి మనకు సీజర్ వస్తుంది, ఏ పార్ట్లో నుంచి న్యూరాన్స్ మిస్ఫైర్ అయ్యాయి అనేది ఈఈజీ ద్వారా తెలుస్తుంది. దీన్ని ఫ్రాంటల్ లోబ్ అంటారు. ఫ్రాంటల్ లోబ్లో నుంచి న్యూరాన్స్ మిస్ఫైర్ అయ్యాయి అంటే మనకు ఈఈజీలో ఈ లీడ్స్, ఏదైతే లీడ్స్ ఈ ఫ్రాంటల్ లోబ్లో నుంచి మనం రికార్డ్ చేస్తున్నామో ఆ లీడ్స్లో మనకు స్పైక్ అండ్ వేవ్ డిశ్చార్జెస్ వస్తాయి. అంటే ఆ లీడ్స్లో మనకు ఫిట్స్ వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. సో దీని ద్వారా మనము ఎపిలెప్సీని డయాగ్నోస్ చేయొచ్చు. ఎపిలెప్సీ ఎన్ని రకాలుగా ఉంటుంది? ట్రీట్మెంట్ మందుల రూపంలో ఉంటుంది, సర్జరీ ఆపరేషన్ రూపంలో ఉంటుంది. మందుల రూపంలో అంటే మనకు ఇప్పటి వరకు ఈ ఎపిలెప్సీకి కనీసం మనకు ఒక 40 to 50 types ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి, కానీ అన్నీ అందరికీ పెట్టం. ఎవరికి ఏ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ ఉందో ఆ టైప్ వాళ్ళకి తక్కువ ఉండే డ్రగ్, ఏది వాళ్ళకి టాలరబిలిటీ ఉంటుందో, ఏది వాళ్ళు తీసుకోగలుగుతారో అలాంటి డ్రగ్స్ అలాంటి వాళ్ళకి చూస్ చేసుకుంటాము. ఇప్పుడు ఒకవేళ మెడికల్ మేనేజ్మెంట్ చేస్తూ, అంటే ఈ మందులు ఇస్తూ కూడా తగ్గలేదంటే అప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ కోసం వెళ్తాము. సర్జికల్ ఆప్షన్స్ అంటే ఒక ట్యూమర్ ఉందనుకోండి, ఆ ట్యూమర్ చుట్టూ ఉన్న అక్కడ నుంచి ఫిట్స్ వస్తున్నాయంటే ఆ ట్యూమర్ని తీసేయడం లాంటివి హెల్ప్ అవుతుంది. లేకపోతే ఏమీ లేదు, బ్రెయిన్లో ప్రాబ్లం ఏమీ లేదు అయినా ఫిట్స్ వస్తున్నాయి, అలాంటి వాళ్ళకి సర్జరీ పనికిరాదు. అలాంటప్పుడు ఇంకా కొంచెం హై ఎండ్ ప్రొసీజర్స్ ఉంటాయి, లైక్ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని. అంటే బ్రెయిన్కి బ్రెయిన్ నుంచి వచ్చే ఒక నర్వ్ ఉంటుంది, వేగల్ నర్వ్ అని. ఈ మెడలో ఆ నర్వ్ ఉంటుంది,
ఈ నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తే ఫిట్స్ వచ్చే ఛాన్స్ తక్కువ అవుతుంది. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నిక్ టు ట్రీట్ ఎపిలెప్సీ. సో ఈ ఎపిలెప్సీ ఉన్నవాళ్ళు చేయాల్సినవేంటి, చెయ్యకూడని పనులేంటి? చేయాల్సినవంటే రెగ్యులర్గా మెడికేషన్స్ వేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ రిక్వైర్మెంట్. డాక్టర్ ఇచ్చిన మందులు తప్పకుండా వేసుకోవాలి. కొంతమంది వస్తుంటారు, మేడం 1 డే మర్చిపోయాను ఫిట్స్ వచ్చాయి, 2 డేస్ మర్చిపోయాను ఫిట్స్ వచ్చాయి. కొంతమందికి టైం కొంచెం లేట్ అయినా ఫిట్స్ వచ్చేస్తాయి. సో రెగ్యులర్గా ఫిట్స్ మాత్రలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. దాంతోపాటు ఒకవేళ ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు ఈ ఎపిలెప్టిక్ డ్రగ్స్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు డాక్టర్కి వెంటనే దాన్ని రిపోర్ట్ చేయాలి. సో దట్ డాక్టర్ దాన్ని చూసి వేరే ట్రీట్మెంట్ మార్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ యూ డోంట్ గెట్ కాంప్లికేషన్స్ ఫ్రమ్ దోస్ ఎపిలెప్టిక్ డ్రగ్స్. ఆ తర్వాత అడిక్వేట్ స్లీప్, ఖచ్చితంగా నిద్ర కనీసం 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. నిద్ర తక్కువైనా ఎపిలెప్సీ అంటే సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని జెనెటిక్ ఎపిలెప్సీస్ లైక్ జువినైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీ అంటాము, అది ఒక టైప్ ఆఫ్ ఎపిలెప్సీ. అందులో నిద్ర తక్కువైనా, లేట్ నైట్ మేల్కున్న, పార్టీస్ చేసుకున్న, లైట్స్కి అంటే డిస్కో లైట్స్, పార్టీ లైట్స్ ఉంటాయి, ఆ లైట్స్ చూసినా, వాళ్ళకి టైంకి తినకపోయినా, ఆల్కహాల్ తీసుకున్నా, వీటన్నిటికీ సీజర్స్ ట్రిగ్గర్ చేస్తాయి. అంతవరకు కంట్రోల్ అయిన సీజర్స్, ఈ ఒక్క డ్రగ్తోనే కంట్రోల్ అయిన సీజర్స్ ఇవేమి చేసినా మనకు సీజర్స్ ట్రిగ్గర్ అయిపోతాయి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అడిక్వేట్ స్లీప్, అడిక్వేట్ రెస్ట్, రెగ్యులర్ మీల్స్, నాట్ టు గో టు పార్టీస్ ఆర్ ఎక్స్పోజర్ టు ద డిస్కో లైట్స్, అండ్ ప్రాపర్ హెల్తీ డైట్, ఎక్సర్సైజ్ అండ్ టేక్ మెడికేషన్స్ రెగ్యులర్లీ. ఇవి మనం ఎపిలెప్సీ పేషెంట్స్ చేయాల్సినవి. ఎపిలెప్సీ పేషెంట్స్ చేయకూడనివి ఏంటి అంటే డీప్ డైవింగ్, ఎక్కువ ఎత్తైన ప్రదేశాల్లో ఒక్కరే వెళ్ళడము, డ్రైవింగ్ అట్లీస్ట్ ఈ ఫిట్స్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 1 ఇయర్ మెడికేషన్ వేసుకున్న తర్వాత ఫిట్స్ రాని పక్షంలోనే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. మనకు ఫిట్స్ వస్తున్నాయి అయినా డ్రైవింగ్ చేస్తున్నాము అంటే వాళ్ళ ప్రాణానికే కాదు, బస్లో కానీ ఆ కార్లో ఉన్న వాళ్ళు కూడా దే హ్యావ్ దేర్ లైఫ్ రిస్క్. సో డ్రైవింగ్ అనేది మనం జాగ్రత్తగా, ఎపిలెప్సీ పేషెంట్స్ జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. స్విమ్మింగ్, తర్వాత డీప్ డైవింగ్, ఇలాంటివి, బంగీ జంపింగ్, ఇలాంటివి చేసినప్పుడు మనం ఎపిలెప్టిక్ పేషెంట్స్ ఇఫ్ దర్ సీజర్స్ ఆర్ అడిక్వేట్లీ కంట్రోల్డ్, పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత మాత్రమే ఇలాంటి వాటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇది ఈ నెల మనం ఎపిలెప్సీ గురించి తెలుసుకున్న విషయాలు. థ్యాంక్ యూ.